టెన్షన్ వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఏ క్షణమైన అభ్యర్థి ఎవరనేది తేలేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 10 రౌండ్లు పెట్టుకుంది. 10 రౌండ్లలో మరి రెండో రౌండ్కి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, ఒకసారి డిస్కషన్ కూడా కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దాం. సో చాలా షెడ్యూల్ అంతా బిజీగా ఉంది. ఇవాళ ఏ పార్టీ ప్రతినిధిని కలిసినా కూడా అన్ని టీవీ ఛానల్లో మీరే కనిపిస్తా ఉన్నారు. బట్ ప్రధానంగా బీజేపీ కొంత నిరాశలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి ఫలితాలే బీజేపీ నిరాశకు కారణం అనుకోవచ్చా? ఇప్పుడు బీహార్ విషయానికి వస్తే బీహార్లో దాదాపుగా 180-190 సీట్స్ వరకు ఎన్డీఏకు చూపెట్టారు. కానీ ఆచరణలో ఏం జరిగిందంటే, సరే ఇప్పుడు లీడింగ్లో ఉన్నా కూడా తేజస్వి యాదవ్ ఈరోజు ప్రజల ప్రియమైన అభ్యర్థిగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రజలకు కనిపించాడు. కాబట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఈరోజు మనకు బేసికల్గా ఆర్జేడీ కనపడతా ఉన్నది. సరే ఇప్పుడు బీహార్లో ఇంకా రిజల్ట్ ఎక్కడ కూడా అనౌన్స్ కాలేదు. అలాగే సీమాంచల్ ప్రాంతానికి వస్తే అబ్సల్యూట్గా ఆర్జేడీ కాంగ్రెస్ గఠబంధన్కి గణనీయమైన సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మేము అనుకుంటుంది ఏంటంటే, తుది ఫలితాలు వచ్చేవారు కూడా మనం దాని మీద ఒక అభిప్రాయానికి రావడం అనేది ఏంది కాదు. చాలా మంది వీళ్ళు ఏం చేశారంటే, ఓవరాల్గా బీహార్లో 60కే 50కే పరిమితం అవుతుంది మహాగఠబంధన్ ఈరోజు దాదాపుగా 90 క్రాస్ చేసింది. సరే బీహార్ ఫలితాలు చివరికి వచ్చిన తర్వాత మనం పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. ఆర్జేడీ మాత్రం బలమైన పార్టీగా అన్నింటికన్నా పెద్ద రాజకీయ పార్టీగా ఉంది. ఇక జూబ్లీహిల్స్లో గ్రాడ్యువల్గా మాకు సంబంధించిన మెజార్టీ పెరుగుతూ ఉన్నది. జూబ్లీహిల్స్లో మాకు బేసికల్గా చివరికి వచ్చే వరకు మాత్రం మంచి మెజార్టీ వస్తాయని నమ్మకం ఉంది. మా క్యాండిడేట్ ఇక్కడ ప్లస్ అయినాడు. అక్కడ తేజస్వి యాదవ్, ఇక్కడ నవీన్ యాదవ్ ఈ బేసికల్గా ఒక ట్రెండ్ సెట్టర్స్గా మనకి ఈరోజు ప్రజల ముందు కనిపించారు. మేము శక్తి కొద్ది ప్రయత్నం చేస్తాం, ఫలితం కొద్ది ప్రయత్నం చేస్తాం. అందుకోసం శ్రీశైలం గారిని పదే మీకు చెప్తున్నది ఏంటంటే, గతంలో మేము కోల్పోయిన ఓట్లు 16,000. ఇప్పుడు ఆ 16,000 పూడ్చుకొని మన మెజార్టీకి వస్తున్నాం అంటే బేసికల్గా బీఆర్ఎస్ సంబంధించిన సిట్టింగ్ సీట్లు మేము జేబులు వేసుకుంటున్నాం. అంతమంది కంటోన్మెంట్కి సంబంధించిన సీట్లు బీఆర్ఎస్ది, దాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. ఇప్పుడు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ సీటే, దాన్ని మేము కైవసం చేసుకున్నాం. కాబట్టి ఇవన్నీ లెక్కలు మనకి ఏం చెప్తున్నాయంటే, ఎన్నిక ఏదైనా కూడా తెలంగాణలో విజయం కాంగ్రెస్ది. కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఇది విజయాన్ని సాధించబోతా ఉన్నది. జూబ్లీహిల్స్ ప్రజలు ఒక చారిత్రాత్మకమైన తీర్పిచ్చారు. మీరు ఒక అద్భుతమైన మాట చెప్పారు, దాన్ని ఏకీపిస్తున్నాను. ఎందుకంటే ఓటర్లు అంటే బస్తీ ప్రజలే, ఓటర్లు అంటే పేద ప్రజలే, ఓటర్లు అంటే ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళే. కాబట్టి ఓటేసిన వాళ్ళందరికీ మొట్టమొదటి ధన్యవాదాలు చెప్తాం. ధనవంతులు కాలనీ నుంచి ఉన్న వాళ్ళు ఓటర్కి పెద్దగా తరలి వచ్చే సందర్భాలు. మరి ప్రభుత్వాలు ఏవైనా కూడా ప్రభుత్వ పథకాలను కూడా సామాన్యులకు పేదలకు చేరాలనే ఆకాంక్ష ఉండాలి. వాళ్ళే ప్రజాస్వామ్యాన్ని బతికిస్తున్నారు, వాళ్ళే ఓట్లు వేస్తున్నారు. మరి పేదల పట్ల ప్రభుత్వాలు సానుకూలంగా ఉండాలనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు సర్కార్ అది గుర్తించింది. కాబట్టి ఆ సీట్ మాది కాకుండా, అది మా సిట్టింగ్ సీట్ కాదు, అయినా సిట్టింగ్ సీట్ కాకుండా కూడా ప్రజలు మాకు మంచి మెజార్టీ ఇవ్వబోతున్నారు. మీకు త్వరలోనే తుది ఫలితం వచ్చిన తర్వాత డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు గెట్ ఏ కంఫర్టబుల్ విక్టరీ విత్ థంపింగ్ మెజార్టీ. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఓవరాల్ గా పార్టీలకు సంబంధించి మరి ప్రతినిధులు మాత్రం మా అభ్యర్థి గెలుస్తారని బలమైనటువంటి సంకల్పంతో ఉన్నారు. సో డాక్టర్ రియాజ్ గారు కూడా చెప్తున్నారు, పోస్టల్ బ్యాలెట్ లో లీడ్ లో ఉన్నాం, మొదటి రౌండ్ లో లీడ్ లో ఉన్నాం, రెండో రౌండ్ లో లీడ్ లో ఉన్నాం, చివరి రౌండ్ వరకు లీడ్ లో ఉంటాం, ఖచ్చితంగా మేమే గెలుస్తామనేటువంటి ఒక బలమైనటువంటి ఆ సంకల్పం, బలమైనటువంటి నమ్మకం అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు పెట్టుకున్నారు. బట్ ఏం జరగబోతుంది? ఓవరాల్ గా చాలా టెన్షన్ ఉంది అభ్యర్థుల్లో. ఆ అభ్యర్థులతో పాటు పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో టెన్షన్ ఉంది. మరి మా అభ్యర్థి గెలుస్తారా గెలవరా అనేటువంటి ఒక టెన్షన్ ఉంది. రౌండ్ టు రౌండ్ జరుగుతున్నటువంటి కౌంటింగ్ చూస్తూ ఉంటే మాత్రం ఒక రకంగా ఏం జరగబోతుంది, ఎవరికి మరి పట్టం కట్టబోతున్నారు జూబ్లీహిల్స్ ప్రజలు ఒక వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఇక ఇప్పటికైతే రెండో రౌండ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 127 ఓట్లతో లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనము ప్రస్తుతం తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తున్నాం. And we are taking all precautions. We are
allowing any anti-social element to come this side and proper. సో సిచ్యువేషన్ చూస్తుంటే ఇప్పుడు మొత్తం స్టేడియం చుట్టూ 144 సెక్షన్ ఉంది, భారీ ఫోర్స్ ఉంది. ఎలాంటి సిచ్యువేషన్ లోపల నుంచి బయట వరకు ఉంది చెప్తుంది. అదే లోపల నాకు ఐడియా లేదు. సెంట్రల్ ఫోర్సెస్ ప్రాపర్గా ఉన్నారు. లోపల మొత్తం యాజ్ పర్ ద ప్రొసీజర్ చేస్తున్నారు. ఎంతమంది ఉన్నారు సార్ డిపార్ట్మెంట్? హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్? నియర్ అబౌట్ 15 platoons and near about 300 police personnel are there. పారామిలిటరీ? 15 platoon. Paramilitary is in the counter center. Okay. Thank you. And we are taking all precautions. We are not allowing any anti-social element to come this side and proper. సో సిచ్యువేషన్ చూస్తుంటే ఇప్పుడు మొత్తం స్టేడియం చుట్టూ 144 సెక్షన్ ఉంది, భారీ ఫోర్స్ ఉంది. ఎలాంటి సిచ్యువేషన్ లోపల నుంచి బయట వరకు ఉంది చెప్తుంది. అదే లోపల నాకు ఐడియా లేదు. సెంట్రల్ ఫోర్సెస్ ప్రాపర్గా ఉన్నారు. లోపల మొత్తం యాజ్ పర్ ద ప్రొసీజర్ చేస్తున్నారు. ఎంతమంది ఉన్నారు సార్ డిపార్ట్మెంట్? హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్? నియర్ అబౌట్ 15 platoons and near about 300 police personnel are there. పారామిలిటరీ? 15 platoon. Paramilitary is in the counter center. Okay. Thank you. And we are taking all precautions. We are not allowing any anti-social element to come this side and proper. సో సిచ్యువేషన్ చూస్తుంటే ఇప్పుడు మొత్తం స్టేడియం చుట్టూ 144 సెక్షన్ ఉంది, భారీ ఫోర్స్ ఉంది. ఎలాంటి సిచ్యువేషన్ లోపల నుంచి బయట వరకు ఉంది చెప్తుంది. అదే లోపల నాకు ఐడియా లేదు. సెంట్రల్ ఫోర్సెస్ ప్రాపర్గా ఉన్నారు. లోపల మొత్తం యాజ్ పర్ ద ప్రొసీజర్ చేస్తున్నారు. ఎంతమంది ఉన్నారు సార్ డిపార్ట్మెంట్? హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్? నియర్ అబౌట్ 15 platoons and near about 300 police personnel are there. పారామిలిటరీ? 15 platoon. Paramilitary is in the counter center. Okay. Thank you. And we are taking ప్రస్తుతం మనము తొలి వెలుగు స్క్రీన్ మీద ఇక జూబ్లీ హిల్స్ వారికి సంబంధించి జూబ్లీ హిల్స్ ఫలితాలకు సంబంధించిన అప్డేట్స్ చూస్తున్నాం. మినిట్ టు మినిట్ తొలి వెలుగు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తుంది. పోస్టల్ బ్యాలెట్ తో ఓట్ల లెక్కింపు మొదలైంది. ఈవీఎం ఇక ఓట్ల లెక్కింపు ఇప్పటికే షురు అయింది. మొదటి రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 62 ఓట్ల తేడాతో ఇక లీడ్లో ఉన్నారు. రెండో రౌండ్ వచ్చేసరికి ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ దాదాపుగా 127 పైచీలకు అంటే 1000కి పైచీలకు 1082 పైచీలకు లీడ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటికే రెండో రౌండ్ ముగిసింది. మూడో రౌండ్కు సర్వం సిద్ధమవుతుంది. రౌండ్ టు రౌండ్ ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక మొదటి రౌండ్ నుంచే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ లీడ్లో ఉన్నాడు. మొత్తం 10 రౌండ్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే రైట్ ఒకసారి తొలి వెలుగు స్క్రీన్ మీద మొదటి రౌండ్ నుంచి అసలు ఏం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్ ఇక మొదటి రౌండ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కనుక మనం చూసినట్టయితే సో మొదటి రౌండ్ నుంచి మనము అప్డేట్స్ కనుక చూసినట్టయితే మినిట్ టు మినిట్ మొదటి రౌండ్లో 62 ఓట్లకు సంబంధించినటువంటి తేడాతో నవీన్ యాదవ్ గెలిచినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రెండో రౌండ్లో 1080 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక మూడో రౌండ్ కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఆ మూడో రౌండ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మనము చూద్దాం. రైట్ ఒక్కసారి మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ లైవ్ అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఫోన్ ఇన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫోన్ ఇన్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. రైట్ మూషం అప్డేట్ ఏంటి? ఇప్పటికీ రెండో రౌండ్ కూడా ముగిసినట్టుగా తెలుస్తుంది. తాజా సమాచారం ఏంటి? ప్రధానంగా షేక్పేట్ కు సంబంధించినటువంటి విషయంలో టీఆర్ఎస్ తప్పడు ఆశలు అయితే పెట్టుకుంది. కానీ షేక్పేట్ లో ఆశించినంత మేరకు ఓట్లు అయితే పడలేదని చెప్పుకోవచ్చు. ఏ రకంగా చూసినా గానీ మొదటి రౌండ్ రెండో రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్పష్టమైనటువంటి లీడ్ అయితే కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చినటువంటి సమాచారం మేరకు 1082 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లీడ్ లో కొనసాగుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. ముందు నుంచి కూడా బీజేపీ పార్టీని కనీసము డిపాజిట్ చేసుకుంటే బాగుంటుంది అన్నటువంటి మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే చేస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగానే అలాంటి పరిస్థితి బీజేపీకి ఎదురైందని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాచారం ప్రకారం అయితే టీఆర్ఎస్ పార్టీ వెనుకంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ లీడ్ లో కొనసాగుతా ఉంది. 2 రౌండ్లు పూర్తయ్యేసరికి అటు షేక్పేట ఇటు ఎర్రగడ్డకు సంబంధించినటువంటి కొన్ని బూతులు రెండు కలిసి కూడా 1082 ఓట్ల లీడ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే కొనసాగుతున్నాడు శ్రీశైలం. రైట్ థ్యాంక్ యూ మూషం, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. ఇది
మా ప్రతినిధులు ఇచ్చారు మినిట్స్ అప్డేట్స్ అందించడానికి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం నుంచి సిద్ధంగా ఉన్నారు తొలి వెలుగు ప్రేక్షకుల కోసం. సో మినిట్ లైవ్ అప్డేట్స్ అందిస్తూనే ఉంటాము. ప్రస్తుతం రెండో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 1144 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి అప్డేట్ చూద్దాం. అభ్యర్థుల వీడియో బైట్స్ ఉన్నాయి. ఇక రౌండ్ టు రౌండ్ ఫలితాలపై అభ్యర్థులు మరి స్పందించడానికి తెలుస్తుంది. మొదటగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ మరి ఏం మాట్లాడుతున్నారో ఆ వీడియో బయట తొలివేలు స్క్రీన్ మీద చూద్దాం. అనంతరం మాగంటి సునీత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వీడియో బయట చూద్దాం. రౌండ్లపై వాళ్ళ స్పందన ఎలా ఉంది, గెలుస్తామా ఓడుతామనేటువంటి మరి ఎటువంటి నమ్మకాన్ని వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది తొలివేలు స్క్రీన్ మీద ఇప్పుడు చూద్దాం. చాలా అద్భుతంగా ఉంటాయి, చూస్తారు కదా మీరే. సరే, ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటది. మంచి మెజార్టీతో గెలిపోతాను. బీఆర్ఎస్ కి సంబంధించి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఏజెంట్ వచ్చారు. ఎట్లా ఏమంటున్నారు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఏజెంట్లు వచ్చారు. అక్కడ మాజీలు వచ్చినారు, ఇక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి గారు వచ్చినారు. అందరు కష్టపడ్డారు. ప్రజలు కూడా అభివృద్ధి గురించి ప్రజల ఆలోచన బాగా బలంగా ఉండే మంచి మెజార్టీ వస్తుంది. మంచి మెజార్టీతో గెలవబోతారు. చాలా అద్భుతంగా ఉంటాయి, చూస్తారు కదా మీరే. సరే, ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటది. మంచి మెజార్టీతో గెలవబోతాను. బీఆర్ఎస్ కి సంబంధించి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఏజెంట్లు వచ్చారు. ఎట్లా ఏమంటున్నారు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఏజెంట్లు వచ్చారు. అక్కడ మాజీలు వచ్చినారు, ఇక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి గారు వచ్చినారు. అందరు కష్టపడ్డారు. ప్రజలు కూడా అభివృద్ధి గురించి ప్రజల ఆలోచన బాగా బలంగా ఉండే మంచి మెజార్టీ. న్యాయం ధర్మం గెలుస్తుంది, మనం గెలుస్తున్నాం. 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 న్యాయం ధర్మం గెలుస్తుంది, మనం గెలుస్తున్నాం.